మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే కొనుక్కు మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకోను. ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఈ రేపు తెలుస్తుంది కదా, వారం రోజుల్లో 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదు ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని ధోరణం మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజుల్లో 10 రోజుల్లో తేలిపోద్ది కదా, సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా. వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా, నా మీద మీరేం అలిగేషన్ చేస్తున్నా నేను పడతాను, కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడను. నా బిడ్డలు చదువుకుంటున్నారు, నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లో నాలికలాగా మా ఆడపడుచులాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి, నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి. మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను, మీరు ఏమడిగినా నేను సమాధానం చెప్తాను. నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది నిరూపణ ఎలాగో కాదు, నాకు తెలుసు. నా బిడ్డ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరు కూడా ఇది నిజమా అని అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరు కూడా. నా బిడ్డను మీరు కావాలి అని హ్యూమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సరే, ఈరోజు రేపు ఎల్లుండు 2-3 రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడితే పడతాం. నేను ఇబ్బంది పడను, ఎందుకంటే నాకు ఇలా దెబ్బలు 25 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయినాయి నేను. కానీ నా బిడ్డ 25 సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ తెలుస్తుంది వారంకో 10 రోజులకో, అప్పుడు చెప్తాను నేను. ఎవరు కేసు పెట్టారో ఎవరు పెట్టించారో అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పని తను చేసుకెళ్తుంది గ్యారంటీగా.